ఫుల్ ఫన్ అండ్ వైబ్ ఇన్ ది ఫస్ట్ హాఫ్ అనమాట. మూవీ స్టార్టింగ్ నుంచి మంచి కామెడీ సీన్స్తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫైట్ అండ్ సాంగ్ అయితే సూపర్గా ఉన్నాయి. వింటేజ్ బాస్ అయితే మీకు కనబడతారు ఒక్కొక్క సీక్వెన్స్లో. అండ్ మనకి హీరో అండ్ హీరోయిన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అనమాట, ఎలా లవ్ చేసుకున్నారు అనేది. అదైతే చాలా బాగుంటుంది, క్యూట్ మూమెంట్స్తో. అండ్ దాన్ని కూడా ఒక సాంగ్తో నీట్గా కవర్ చేసి, అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ అనేది కూడా నీట్గా చూపించారు అందులోనే. అండ్ గుడ్ ఫ్లాష్ బ్యాక్ అనొచ్చు, ఎక్కువగా సాగదీయకుండా క్లీన్గా చేసేసారు. అండ్ మావయ్య క్యారెక్టర్ అయితే మీకు చాలా ఫన్ అనిపిస్తుంది. తర్వాత వెంటనే ఎక్కువ ల్యాగ్ చేయకుండా స్కూల్లో ఎపిసోడ్ అనమాట స్టార్ట్ చేస్తారు. అది కూడా మనకి ఫన్ అండ్ ఎమోషన్తో బాగా తీసుకువెళ్ళారు దాన్ని కూడా. అండ్ నా వరకైతే గుడ్ ఇంటర్వ్యూలతో బాగానే ఇచ్చారనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ వస్తుంది, బట్ మంచిగా ఫన్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇది ఫస్ట్ హాఫ్ అనమాట. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగా స్టార్ట్ అయినా సరే బాగానే తీసుకెళ్ళారు దాన్ని కూడా. అండ్ మనకి విలన్ కూడా సెకండ్ హాఫ్లోనే డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. విలన్ బ్యాక్ స్టోరీ ఏంటని పెద్దగా బుర్రలు అయితే చింపేసుకోకండి, అది కూడా ఓకేగానే ఉంది. అండ్ ఫుల్ ఫన్తో సెకండ్ హాఫ్ అయినా సరే మనకి క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో బాగా హైలైట్ అయ్యేవి 2 విషయాలు అనమాట. ఒకటి, వెంకీ గారి ఎంట్రన్స్ అండ్ ఓల్డ్ సాంగ్స్ అనేవి బాగా వాడారు. మీరు ఆ వైబ్ని కానీ ఎంజాయ్ చేయలేకపోతే మీకు కష్టమన్నమాట సినిమా. అండ్ అనిల్ రావిపూడి గారు ఈసారి కూడా దొరకలేదే, కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి మూవీని. ఒకవేళ ఆల్రెడీ చూసేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ అనమాట ఇది. నా వరకైతే ఇది ఒక హిట్ సినిమాలో అనిపించింది. అండ్ థ్యాంక్ యూ, బాయ్.